హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్ఫూర్తిగా ఈనాడు మహిళా జ్ఞాన సమాచార సౌజన్యంగా సిస్టర్హుడ్కు స్త్రీకారం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. సిస్టర్హుడ్కు స్త్రీకారం అనేటువంటి అంశం ఈనాడు మహిళా జ్ఞాన సమాచార సౌజన్యంతో ఇక వినండి. సిస్టర్హుడ్కు స్త్రీకారం. ప్రతి మగవాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందట అని అంటారే. మరి స్త్రీ విజయం వెనక ఏ మగవాడు కనిపించకపోవచ్చు. ఎవరో ఒక స్త్రీ మాత్రం తప్పక ఉంటుంది. ఆ ఒక్కరు వేవేలు కావాలి. మరింతమంది మహిళలు ముందుకొచ్చి ఇంకొంతమందిని ప్రోత్సహిస్తే వరుస విజయాలకు స్త్రీకారం చుట్టినట్టే. ఎంపవర్డ్ ఉమెన్ ఎంపవర్స్ ఉమెన్. సిస్టర్హుడ్ ఉద్యమానికి ఈ ఆలోచనే ఆది పునాది. ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా సిస్టర్హుడ్కు స్త్రీకారం. అతను మారడు, తెలిసిపోయింది. అర్థం చేసుకోడు, స్పష్టమైపోయింది. సమభాగస్వామిగా గుర్తించడు, రుజువైపోయింది. దింపుడు కళ్ళెం ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవించారు. అయినా మగబుద్ధిని తిట్టిపోస్తూ పురుషాధిక్య సమాజాన్ని ఎండగడుతూ ఇంకెంతకాలం వృధా చేసుకుంటారు? ఇంకెన్ని అవకాశాలు చేజార్చుకుంటారు? లాభం లేదు. మరో దారి వెతుక్కోవాలి. ఇంకో వ్యూహం తయారు చేసుకోవాలి. అది సిద్ధంగా ఉంది. జనాభాలో సగభాగం పురుషులే కావచ్చు. మిగిలిన సగం మహిళలేగా. కార్పొరేట్ ప్రపంచాన్ని అతనే శాసిస్తూ ఉండొచ్చు. కానీ సిబ్బందిలో పావు భాగం పడతులేగా. స్టార్టప్ కంపెనీల్లో 70% అతను స్థాపించినవే కావచ్చు. మిగతా 30% నారీమణుల నాయకత్వంలో నడుస్తున్నాయిగా. చాలు, ఆ మాత్రం అంకెల బలం చాలు. అతని ఆధిపత్యాన్ని నిర్భయంగా ప్రశ్నించవచ్చు. అతని ఉనికిని నిర్మోహమాటంగా విస్మరించవచ్చు. ఇక నుంచి మహిళల్ని మహిళలే ప్రోత్సహించుకుంటారు. మహిళలకు మహిళలే అవకాశాలు ఇచ్చుకుంటారు. మహిళల ఆరోగ్య సమస్యలకు మహిళలే పరిష్కారాలు కనిపెడతారు. సిస్టర్హుడ్ ఆధునిక ప్రమీలా రాజ్యం లాంటిది. ఈ ఉద్యమానికి పునాది పురుషద్వేషం కాదు, మహిళల సమైక్యత. తరాల వివక్షపై ఇదొక తిరుగుబాటు. అనేక ఒంటరి పోరాటాల తర్వాత ఓ సామూహిక యుద్ధ ప్రకటన. సిస్టర్హుడ్లో ఎవరు ఎవరి బలహీనతల్ని ఎత్తి చూపరు. ఒకరికొకరు బలమైన తోడుగా మారతారు. ఒకరిని ఓడించి మరొకరు గెలవాలనుకోరు. ఇద్దరూ గెలిచే మార్గాన్ని ఎంచుకుంటారు. స్త్రీకి స్త్రీ శత్రువు కానే కాదు. స్త్రీకి స్త్రీయే తొలి శ్రేయోభిలాషి. తోటి మహిళను సహోద్యోగిగానో, వ్యాపార ప్రత్యర్థిగానో, మార్కెట్ పోటీదారుగానో అస్సలు పరిగణించరు. అచ్చంగా తోబుట్టువులా చూస్తారు. అక్కలా ఆదరిస్తారు. చెల్లిలా ప్రోత్సహిస్తారు. పాపం పురుషుడు మహిళ బలవంతురాలైన కొద్దీ తాను బలహీనపడుతున్నట్లు బాధపడిపోతాడు. మహిళ
బలహీనపడే కొద్దీ తాను శక్తివంతుడనైనట్లు మురిసిపోతాడు. ఆ కారణంగానే ఆమెను 4 గోడలకే పరిమితం చేశాడు. ఆ పెత్తనం చాలా కాలమే సాగింది. చేతిలో పట్టాతో, గుండెల్లో పట్టుదలతో ఆమె పోటీ ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత కూడా అనేక అవరోధాలు సృష్టించాడు. ఆఫీసులో ఇంటిని మించిన పురుషాహంకారం, శ్రమ ఆమెది, పరిశ్రమ ఆధిపత్యం అతనిది. దీనికి తోడు క్వీన్ బీ సిండ్రోమ్. మహిళా బాస్ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఏదో ఓ లోపాన్ని వెతికే మగ సిబ్బంది మరో పెద్ద ఇబ్బంది. ఇదంతా భరించినంతకాలం భరించింది. ఆ తరువాత క్షమయా ధరిత్రి ట్యాగ్ లైన్ చింపి పడేసి ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా అడుగులు వేసింది. నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చింది. సిబ్బందిని ఉద్యోగినిల్లా కాకుండా తోబుట్టువుల్లా చూసింది. కెరీర్ తొలి రోజుల్లో నెలల పసిగుడ్డును భుజాన వేసుకొని ఆఫీసుకు వెళ్ళేదాన్ని. సమావేశాలు లేని సమయంలో బోర్డు రూమ్ ఖాళీగానే ఉండేది. దాంతో అక్కడే పడుకోబెట్టేదాన్ని. ఓ రోజు నేను వెళ్ళేసరికి ఆ గదికి తాళాలు కనిపించాయి. విషయం అర్థమైపోయింది. ఆ చేదు అనుభవం నన్ను స్థిమితంగా ఉండనీయలేదు. కొద్ది కాలానికే బయటికొచ్చాను. ఓ కంపెనీని స్థాపించాను. మా ఆఫీసులో పిల్లల తల్లుల కోసం మదర్స్ రూమ్ ఏర్పాటు చేశాను అంటూ లింక్డ్ఇన్లో అనుభవాల్ని పంచుకున్నారు ముంబైలో కన్సల్టింగ్ కంపెనీ నిర్వహిస్తున్న సరితా అగర్వాల్. వినీతా సింగ్ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న షుగర్ కాస్మెటిక్స్లో 70% పైగా మహిళా సిబ్బందే కనిపిస్తారు. నాయకత్వ స్థానాల్లో కూడా చాలామంది ఉన్నారు. మామూ ఎర్త్లోనూ మహిళలదే ఆధిపత్యం. మామా ఎర్త్ అది. పిల్లల పెంపకం, పెద్దల బాధ్యత, ఇలా రకరకాల కారణాలతో బ్రేక్ తీసుకున్న వారిని కూడా సెకండ్ కెరీర్ ప్రారంభించమంటూ ప్రోత్సహిస్తారు. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు గజల్ అలగ్. కొన్ని కంపెనీలు సిబ్బంది మాతృత్వ మమకారాన్ని అర్థం చేసుకొని కృత్రిమ గర్భధారణకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఆఫీస్ ఖర్చులతో పని మనుషుల్ని నియమించుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. పని వేళల్ని సడలిస్తున్నాయి. రాకపోకలకు మహిళా క్యాబ్ డ్రైవర్లను కేటాయిస్తున్నాయి. తోటి స్త్రీని తోబుట్టువులా చూడటం వల్లే ఇదంతా సాధ్యం అవుతుంది. ఆయా ఆవరణల్లో సిస్టర్హుడ్ వికసిస్తుంది. బాల్యం నుంచి అంతే అతనికి మహిళలంటే చిన్నచూపు. ఎన్ని చదువులు చదివినా, ఎంత నైపుణ్యం సాధించినా ఆడపిల్లల్ని సమఉజ్జీలుగా భావించడు. ఆంతరంగిక బృందంలో చేర్చుకోడు. తన పరిధిలో ఏదైనా అవకాశం ఉన్నా మరో మగవాడికే ఇవ్వాలనుకుంటాడు. ఆమె చుట్టూ కనిపించని కంచెను నిర్మిస్తాడు. దానిలోంచి బయటికి రానివ్వడు. మరొకరిని లోపలికి వెళ్ళనివ్వడు. ఫలితంగా మహిళలు నెట్వర్కింగ్లో దారుణంగా దెబ్బతింటున్నారు. పురుష ఎంటర్‌ప్రెన్యూర్స్తో పోలిస్తే ఉమెన్ ఫౌండర్స్కు ఓ పట్టాన బ్యాంకు రుణాలు అందవు. ఏంజల్ ఇన్వెస్టర్లు అంత సులభంగా పెట్టుబడులు పెట్టరు. ఆ అడ్డుగోడను బద్దలు కొట్టాలనే పట్టుదలతో ఏర్పాటు చేసుకున్నవే నెట్వర్కింగ్ వేదికలు. ఫైనాన్స్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, ఐటీ, బ్యాంకింగ్, దాదాపు అన్ని రంగాల వారు అందులో ఉంటారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో సమావేశాలు జరుగుతాయి. ఆ పరిచయాలు స్నేహాలుగా వికసిస్తాయి. సాయం అడగటం బలహీనత కాదు, బలం. నిర్మోహమాటంగా తోటి మహిళల సహకారం తీసుకోండి, మన నెట్వర్కింగ్ను ఉపయోగించుకోండి అంటూ
ఒకరికొకరు ధైర్యాన్ని ఇచ్చుకుంటారు. తమ ఎరుకలోనే శక్తిమంతులైన మహిళలు ఉన్నప్పుడు మాట సాయం కోసం మగవాళ్ల ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరమే రాదు. షీరోస్ లక్ష్యము అదే. ఈ వేదిక ఉద్యోగాల వేట నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రయాణం వరకు అన్ని ప్రయత్నాలకు సహకరిస్తుంది. విజేతలతో ముఖాముఖి ఏర్పాటు చేస్తుంది. నువ్వు ఒంటరివి కాదు, మేమంతా తోడుగా ఉన్నాం అనే ధైర్యం అందిస్తుంది. హర్ ఎంటర్‌ప్రెన్యూరల్ నెట్వర్క్ ఇది కూడా ఇలాంటి లక్ష్యంతో ప్రారంభమైందే. ఇది అంకుర సంస్థల వ్యవస్థాపకులకు మెంటారుగాను వ్యవహరిస్తుంది. మహిళలు భయపడకుండా బయటికి రావాలి, కంపెనీల్ని స్థాపించాలి, దేశాన్ని పాలించాలి అని పిలుపునిస్తుంది. leanin.org ఈ నెట్వర్కింగ్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా శాఖలున్నాయి. ఒక్క హైదరాబాద్ విభాగంలోనే 600 మంది సభ్యులున్నారు. సాంకేతిక నైపుణ్యం పురుషుల అబ్బసొత్తు అనే అపప్రధను బద్దలు కొట్టడానికి ఏర్పడిన సంస్థ. ఉమెన్ ఇన్ టెక్నాలజీ, ఉమెన్ ఇన్స్పైరింగ్ నెట్వర్క్, leap.club, ఇండియన్ ఉమెన్ నెట్వర్క్, ఇలా అనేక వేదికలు తోటి మహిళలకు తోడుగా నిలుస్తున్నాయి. వ్యక్తిగత స్థాయితో ఉమెన్‌ప్రెన్యూర్స్‌కు అండగా నిలుస్తున్న కార్పొరేట్ నారీమణులు ఎంతోమంది. మహిళల్లో పోషక విలువల లోపాల్ని దూరం చేయాలనే లక్ష్యంతో శైలీ చోప్రా అనే యువతి ఆమె ఏర్పాటు చేసిన గైట్రీ అనే స్టార్టప్కు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా అన్ని విధాలుగా సాయం అందించారు. ఏదో నెట్వర్కింగ్ సమావేశంలో ఇద్దరూ కలుసుకున్నారు. క్రమంగా ఆ పరిచయం బలపడింది. కెరీర్ తొలి రోజుల్లోనూ నేను కష్టపడి పనిచేసేదాన్ని, కానీ ఆ ఏడాది అందరికంటే తక్కువ ఇంక్రిమెంట్ ఇచ్చారు. దీంతో చాలా నిరాశపడ్డాను. ఓ రోజు ధైర్యం చేసి మా బాసును అడిగాను. నేను ఏ పెద్ద ప్రాజెక్టులోనూ సభ్యురాల్ని కాకపోవడం వల్లే అంతకు మించి పెంచలేకపోయామని చెప్పాడు. ఎవరో ఒకరు తీసుకుంటేనే కదా పెద్ద ప్రాజెక్టులో నేను భాగమయ్యేది. ఆ స్థాయి వ్యక్తులతో నాకు పరిచయాలు లేవు. నా సమర్థత గురించి వాళ్లకు చెప్పేవారు లేరు. అప్పుడే నాకు నెట్వర్కింగ్ విలువ తెలిసింది అంటూ గతాన్ని నెమరేసుకుంటారు కలారీ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వాణి కోలా. తనిప్పుడు వెంచర్ క్యాపిటలిస్ట్ హోదాలో మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు నిధులు అందిస్తున్నారు, నెట్వర్కింగ్లో సాయపడుతున్నారు. మన పక్కన ఒకరు నిలబడితేనే కొండంత ధైర్యం వస్తుంది. మన వెనకాల 10 మంది నడిస్తేనే కొండను ఢీకొనేంత ధీమా సొంతమవుతుంది. అలాంటిది సిస్టర్హుడ్ రూపంలో వేల మంది మద్దతు లభించినప్పుడు పెను సవాళ్లు తలవంచాల్సిందే, ఘన విజయాలు వరించాల్సిందే. ఋతుస్రావం ఆమెకే పరిమితమైన వ్యవహారం. మాతృత్వం ప్రకృతి ఏరి కోరి తనకే అప్పగించిన బాధ్యత. మోనోపాజ్ మలి సంధ్యలో తొలి సంక్షోభం, బ్రెస్ట్ క్యాన్సర్, స్త్రీ ఛాతీపై గురిపెట్టిన ఫిరంగి, గర్భాశయ వ్యాధులు, ఆడవాళ్ల ఆగర్భ శత్రువులు. ఎవరి ప్రత్యర్థిని వారే ఖచ్చితంగా అంచనా వేయగలరు. ఓ మహిళా ఆరోగ్య సమస్యకు మరో మహిళ మాత్రమే పరిష్కారం కనిపెట్టగలదు. మధ్యలో మగపెత్తనం ఎందుకు? ఆ సిస్టర్హుడ్ భావనతో ప్రాణం పోసుకున్నదే ఫెమినిస్ట్ టెక్నాలజీ, ఫెమ్టెక్. ఇక నుంచి మహిళలే పూనుకొని మహిళలకు అవసరమైన ఆవిష్కరణలు చేస్తారు. ఆమెకు వరమైన గండమైన ప్రసవమే. సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయం ఆమెను పండంటి బిడ్డకు తల్లిని చేస్తుంది. నిధి పంచమాల్ నేతృత్వంలోని ఆర్వా హెల్త్ కేర్
మాతృత్వం విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే ముందు మహిళలు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలను గుర్తు చేస్తుంది. కీలక వైద్య పరీక్షల్ని సిఫార్సు చేస్తుంది. కెరీర్ మహిళలకు ఎగ్ ఫ్రీజింగ్లో సహకరిస్తుంది. ఇంట్లోనే హార్మోన్ పరీక్షలు చేసుకునేందుకు ఓ సెల్ఫ్ కిట్ను అందిస్తుంది. నిరామయి వ్యవస్థాపకురాలు గీతా మంజునాథ్ తన ఫెమ్టెక్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్పై యుద్ధం ప్రకటించారు. కృత్రిమ మేధతో పనిచేసే థెర్మలిటిక్స్ స్క్రీనింగ్ యంత్రాన్ని మార్కెట్లోకి తెచ్చారు. ఇతర పరికరాలతో పోలిస్తే దీని ధర తక్కువ, ఎక్కడికైనా తరలించడమూ సులభమే. ఐ లవ్ 9 months అనే స్టార్టప్ బహిరంగ ప్రదేశాల్లో బిడ్డలకు పాలిచ్చే తల్లుల కోసం ముచ్చటైన కియోస్కోలను రూపొందించింది. కార్పొరేట్ సంస్థల సహకారంతో తిరువనంతపురంలోని కూడళ్లలో వాటిని ఏర్పాటు చేసింది. త్వరలోనే దేశమంతా విస్తరించబోతుంది. ఇది ఏ పాలకులకు పట్టని సమస్య, మరో మహిళ మాత్రమే అర్థం చేసుకోగలిగిన సమస్య. ఫెమినిస్ట్ టెక్నాలజీ అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంది. భారతీయ ఫెమ్టెక్ మార్కెట్ విలువ ఏటా 12.5% మేర పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో ప్రాణిని సృష్టించగల శక్తిమంతురాలికి జీవం లేని యంత్రాల ఆవిష్కరణ ఓ లెక్క. యజమాని ఉద్యోగిని సంబంధాల్లోనే కాదు, సాధారణ ఉద్యోగుల మధ్య కూడా సిస్టర్హుడ్ భావన బలపడుతుంది. సీనియర్లు జూనియర్లకు సలహాలు ఇస్తున్నారు. జూనియర్లు సీనియర్ల పనిభారాన్ని పంచుకుంటున్నారు. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది, వలసలు ఆగిపోతున్నాయి. ఆఫీస్ సిస్టర్స్ తరహా వాట్సాప్ గ్రూపులు చర్చలకు, సంప్రదింపులకు వేదికలవుతున్నాయి. ఆ ఆత్మవిశ్వాసం వ్యక్తిగత జీవితాల్లోని సమస్యల్ని అధిగమించడానికి దానికి కూడా సహాయపడుతుంది. సిస్టర్హుడ్ భావన ఆఫీసులకే పరిమితం కాకూడదు, సామాజిక మాధ్యమాలకు విస్తరించాలి. కొన్ని సందర్భాల్లో ఓ మహిళ గురించి తోటి మహిళలే దిగజారుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు, వ్యక్తిత్వం మీద బురద చల్లుతున్నారు. అవన్నీ చదువుతున్నప్పుడు అసహ్యం కలుగుతుంది. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులనే మాట గుర్తొస్తుంది అంటారు ఎంక్యూర్ ఫార్మా అధినేత్రి నమితా థాపర్ కాస్త తీవ్ర స్వరంతో. అదే సోషల్ మీడియా సాక్షిగా మగబుద్ధిని ఎండగట్టిన మీటూ ఉద్యమము మొదలైంది. సిస్టర్హుడ్కు సిసలైన అర్థం చెప్పింది. సినిమా రంగం నుంచి కార్పొరేట్ ప్రపంచం వరకు అన్ని వైపులకు విస్తరించింది. బాధితుల స్వరాలకు బలాన్ని ఇచ్చింది. పూడుకుపోయిన గొంతుకలకు ప్రశ్నించడం నేర్పింది. తిరగబడటం అలవాటు చేసింది. ఆఫీస్ లంచ్ రూమ్. 4 ఉద్యోగినులు భోజనానికి కూర్చున్నారు. 2 అన్నం ముద్దపప్పు తెచ్చారు. కానీ ఒకరి పప్పులో ఉప్పు ఎక్కువైంది, మరొకరి వంటలో అసలు ఉప్పే లేదు. ఒకరు కూరలు వండేంత సమయం లేక అన్నం, ఆవకాయ, పెరుగు తీసుకొచ్చారు. 4వ మహిళకు ఆ మాత్రం కూడా వీలు కాలేదు. ఓ యాపిల్, పిడికెడు కీరా ముక్కలు తెచ్చారు. ఫ్రిడ్జ్లోని గులాబ్ జామ్ డబ్బా బ్యాగులో వేసుకొచ్చారు. ఉప్పు ఎక్కువైన పప్పు, ఉప్పు లేని పప్పు కలిపితే కమ్మని పప్పు సిద్ధమైంది. అన్నం, పప్పు, ఆవకాయ, పెరుగు, స్వీట్, సలాడ్తో 4 తృప్తిగా భోజనం ముగించారు. సిస్టర్హుడ్ భావన కూడా ఇలాంటిదే. ఇక్కడ త్యాగాలు ఉండవు, రాజీలు ఉండవు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఏ సమస్యకైనా అర్థవంతమైన పరిష్కారం కనుగొంటారు. అంతేకాదు, నేటి బాలిక రేపటి మహిళ. ఇప్పటి భయాలు, ఆత్మన్యూనతలు భవిష్యత్తులోనూ తనను నీడలా వెంటాడతాయి. ఏదో రూపంలో వేధిస్తూనే ఉంటాయి. అదే అదనుగా సమాజం బలహీనురాలనే ముద్ర వేస్తుంది, వివక్ష చూపుతుంది.
ఆ విపత్తును ముందే ఊహించింది మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్. అది ఈ ఎన్జిఓ మహారాష్ట్రలోని 18 గ్రామాల్లో ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి ఇంటి తలుపు మీద ఆ ఇంటిలోని బాలికల పేర్లతో నేమ్ ప్లేట్ ఏర్పాటు చేస్తుంది. ఆ చొరవ సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఇది భార్గవి ఇల్లు, ఇది రజియా ఇల్లు, ఇది క్రిస్టినా మేరీల ఇల్లు అంటూ ఆడపిల్లల్ని ఆ ఇంటి ప్రతినిధులుగా గుర్తిస్తుంది సమాజం. మా ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ ఆ ప్రభావం జీవితాల్ని మార్చేస్తుందనే నమ్మకం ఉంది అంటారు సంస్థ ప్రతినిధి ధనశ్రీ బ్రహ్మే. మకాన్ ఏ సాయము అందని మహిళా రైతులకు అండగా నిలుస్తుంది. విమోచన సంస్థ కొత్త ఉపాధి అవకాశాలని పరిచయం చేస్తుంది. అంగళ పేరుతో శిక్షణ కేంద్రాలు స్థాపిస్తుంది. పౌరురాలిగా ఆమె హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచేవి, ఉద్యోగినిగా ఆమె ఆత్మగౌరవానికి అభివాదం చేసేవి, బాధితురాలిగా ఆమె చొరవను ప్రోత్సహించేవి. ఇలా అనేక వేదికలు ఉన్నాయి. ఇవన్నీ బలమైన సిస్టర్హుడ్ భావనతో ప్రాణం పోసుకున్నవే. మహిళల కోసం సాటి మహిళలు ఏర్పాటు చేసినవే. సమాజంలో సానుకూల మార్పుకు సంకేతాలే. మహిళను కీలక భాగస్వామిని చేయగలిగితే ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా తిరుగులేని ఫలితాలను సాధిస్తుంది. ఇదే ఉమెనామిక్స్ మూల సూత్రం. సాధారణ గృహిణులకు వృత్తి నైపుణ్యాలను అందించడం ద్వారా కొలువుల మార్కెట్లో మానవ వనరుల కొరతను అధిగమించవచ్చు, దేశీయ ఉత్పత్తిని పెంచుకోవచ్చు. మహిళల కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక వ్యవస్థకు కొత్త చైతన్యం వస్తుంది. స్త్రీ శక్తి పునాదులపైనే జపాన్ తన ప్రగతి ప్రణాళికను రచించుకుంది. అలా అని ఉమెనామిక్స్ కోసం భారీ నిధులేం కేటాయించలేదు. మహిళల అవసరాలను, ఉద్వేగాలను అర్థం చేసుకుంటూ నియామకాల నుంచి సంక్షేమ కార్యక్రమాల వరకు ప్రతి విషయాన్ని ఆమె కోణంలోనే ఆలోచించింది. ఆఫీసులు, కార్ఖానాల్లో పసిబిడ్డల తల్లుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేసింది. నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాధాన్యం పెంచింది. పన్నుల్లో రాయితీలు ఇచ్చింది. సరిగ్గా ఓ దశాబ్దం క్రితం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం జపాన్ను ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా నిలబెట్టింది. జనాభాలో సగానికి పైగా మహిళలు ఉన్న భారత్కు పరోక్ష సందేశాన్ని ఇచ్చింది. ఇక సిస్టర్ రాఖీ. రాఖీ అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు మాత్రమే పరిమితమైన ఈ సంప్రదాయానికి సిస్టర్హుడ్ నినాదాన్ని జోడించి జనంలోకి తీసుకెళ్తున్నాయి మహిళా సంఘాలు. దేశంలోనే తొలిసారిగా ఆల్ లేడీస్ లీగ్ అనే సంస్థ శక్తి బంధన్ వేడుకలకు పిలుపునిచ్చింది. వివిధ కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న మహిళలను ఓ వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. మహారాష్ట్రలోని ఏకల్నారీ శక్తి సంఘటన్ ఈ సంస్థ ఒంటరి మహిళల కోసం రక్షాబంధన్ ఉత్సవాలు నిర్వహిస్తుంది. స్త్రీని పురుషుడు మాత్రమే రక్షించగలడనే అభిప్రాయం సంకుచితమైంది. ఆ పరిస్థితి వస్తే ఆమెకు మద్దతు ఇవ్వడానికి తోటి మహిళలు సిద్ధంగా ఉండాలి. అది ఇరుగు పొరుగు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు. ఇలా సిస్టర్హుడ్కు స్త్రీకారం అనేటువంటి ఈ అంశాన్ని మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్ఫూర్తిగా ఈనాడు మహిళా జ్ఞాన సమాచార సౌజన్యంతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మీ కానమోకు. విన్నారుగా, ధన్యవాదాలు.